స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ గురించి మాట్లాడుకుంటే స్క్రీనింగ్ అనేది పేషెంట్లకు కాదు, నార్మల్ పాపులేషన్కి చేసే టెస్ట్. సో మనం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది గైడ్ లైన్స్ ప్రకారం అయితే 45 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు అందరూ ప్రతి సంవత్సరానికి ఒకసారైనా మ్యామోగ్రామ్ చేయించుకుంటే మనం వాళ్ళకి క్యాన్సర్ రాకముందే దాని యొక్క ఎర్లీ స్టేజెస్లో కనుక్కోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఇండియాలో మనం చూసుకున్నట్లయితే చాలా యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరిగిపోయినాయి. 35-40 నుంచే బ్రెస్ట్ క్యాన్సర్లు డయాగ్నోజ్ అవుతున్నాయి. కాబట్టి మా రికమెండేషన్ అయితే 40 దాటిన తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్లీ వన్స్ ఒకసారైనా మ్యామోగ్రామ్ చేయించుకుంటే డెఫినెట్గా దానివల్ల మనం ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఉంటే దాన్ని త్వరగా డిటెక్ట్ చేసి కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టు జన్యుపరమైన మార్పులు లేదంటే ఫ్యామిలీలో తరచుగా చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి అంటే వీళ్ళందరూ హై రిస్క్ క్యాండిడేట్స్ అనమాట. ఏదో ఒక టైంలో వీళ్ళకి వచ్చే అవకాశం 50% కంటే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో మాత్రం ఇంకొంచెం ముందుగానే స్టార్ట్ చేసుకొని ఇంకా ఫ్రీక్వెంట్గా మ్యామోగ్రామ్స్ చేసుకోవడం, అవసరం అనుకుంటే MRI స్కానింగ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా రికమెండ్ చేస్తాం.